యుయుత్సవ అంటే ఏమని అడుగుతాడు? సంజయ, లాస్ట్ చివరి పదం సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుయుత్సవ, యుద్ధం చేయాలని వచ్చినటువంటి వాళ్ళు, అంటే యుద్ధాభిలాషతో కూడుకున్నటువంటి వాళ్ళు, సమవేత, అక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరి వాళ్ళు? మామకాహ, నా వాళ్ళు, అంటే నా బిడ్డలు దుర్యోధనాదులు, పాండవాహ చ ఏవ, పాండుకుమారులైనటువంటి పాండుపుత్రులు, మామకాహ పాండవాహ చ ఏవ కిం అకుర్వత, ఏం చేశారని అడిగాడు, అంతే, ఇంకే లేదు. కాబట్టి అక్కడికి వచ్చారు కదా, యుద్ధభూమిలోకి వచ్చారు. యుద్ధభూమిలోకి వచ్చి ఏం చేశారు? విచిత్రం, అసలు ప్రశ్నే తమాషా. యుత్సవ సమవేత అంటున్నాడు. యుత్సవ, యుద్ధాభిలాషతో వచ్చారు, కూడుకొని ఉండారు అక్కడ. నా వాళ్ళు పాండవులు. వాళ్ళు ఏం చేశారంటే, ఏం చేస్తారు సార్? క్రికెట్ ఆడతారా, లేక డిన్నర్ చేసుకుంటారు అందరు కలిసి? ఏం చేస్తారని నీ ఉద్దేశం? యుయుత్సవ అంటున్నావు కదా, యుద్ధాభిలాషతో వచ్చారు, అక్కడ కూర్చొని ఉన్నారు. ఎక్కడ? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో. కాబట్టి కిమ్ అకుర్వత, విచిత్రమైన మాట అది. కానీ భగవద్గీతలో ఏ పదాన్ని తీసేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కూడా చిన్నోడు కాదు. ఏమో నాకు అనిపిస్తుంది, ధృతరాష్ట్రుడు విన్నన్ని శాస్త్రాలు ఎవ్వరూ వినుండరు, మీరు తప్ప. నేను అతనితో మిమ్మల్ని పోల్చడం లేదు, అది కాదు. మీరు చూస్తూ ఉంటారు కదా, అతని కళ్ళు లేవు, అది కాదు. అన్ని శాస్త్రాలు విన్నవాడు, అతన్ని తేలిగ్గా ఊహించడానికి. కిమ అకుర్వత, ఏం చేశారని అడగడం అంటే దాంట్లో ఉంది, చెప్తాను మీకు. కనుక ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఈ ధర్మక్షేత్రం ఏది? భారతదేశమే ధర్మక్షేత్రం సార్. ఇక్కడ ఒకప్పుడు వేదాలే పరిపాలించాయని చెప్పుకోవాలి, మనుషులు పరిపాలిస్తున్న వేద ధర్మం ఏదైతే ఉందో అది పరిడ వెళ్ళింది భారతదేశంలో. ఎక్కడ చూసినా వేదభూమి. అటువంటి ఈ వేదభూమిలో, జ్ఞానభూమిలో కురుక్షేత్రం అనేది ఉంది. కురు మహారాజు పరిపాలించినటువంటి చోట, ఢిల్లీకి దగ్గరలో కురుక్షేత్రం ఉంది. ఈ కురుక్షేత్రంలో కురు మహారాజు ఉండేటువంటి రోజుల్లో ఆయన బంగారు నాగలితో అక్కడ దున్ని యాగాలు యజ్ఞాలు చేశాడు. బంగారు నాగలతో భూమి దున్ని యజ్ఞయాగాదులు చేశాడు. అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది కర్మలన్నీ కూడాను అక్కడ నిర్వహింపబడ్డాయి. అటువంటి పుణ్యక్షేత్రం అది. అందువల్ల కురుక్షేత్రం. ధర్మం కురు, తమాషా చూడండి, ధర్మం కురు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మొదటిది ధర్మం, రెండవది కురు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాహ చ ఏవ కిం అకుర్వత సంజయ. కాబట్టి ఇంత ధర్మబద్ధమైనటువంటి ఈ దేశం కనుక భారతదేశం ఇంకా నిలిచింది. ఎన్ని వేల సంవత్సరాలైనా కూడాను ఈ చరిత్ర అట్లాగే నిలిచింది, మొక్కబోకుండా నిలిచింది. ఇదే పరిస్థితి కనుక ఇంకొక దేశానికి కనుక ప్రాప్తించున్నట్టయితే ఈరోజు అవి అసలు చరిత్ర పుటల్లో కూడా మిగిలేటివి కావు. ఇప్పటివరకు మన దేశ చరిత్ర చూస్తే, నేను పాలిటిక్స్లోకి వెళ్ళడం లేదు, ఏ దేశం మీద కూడా భారతదేశం దండయాత్ర చేసినట్టుగా నాకు ఎక్కడా తెలియడం లేదు. మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి. ఏ దేశం మీదకు మనం పోలేదు ఎప్పుడు కూడాను. గతంలో కూడా ఎక్కడా మనం వెళ్ళినటువంటి దాఖలాలే లేవు. ఇతర దేశాలు ఈ దేశంలో ఉండేటువంటి సంపదనంతా చూసి ఓర్వలేక అదంతా కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశం చేత ఇక్కడ దండయాత్రలు చేశారే కానీ ఎవరు వచ్చినా కూడాను భారతదేశం చేసినట్టుగా లేదు ఎక్కడ. ఎందుకంటే ధర్మబద్ధంగానే ఉండింది కానీ అధర్మపరంగా ఎప్పుడు పోలా. ఇటువంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం. క్షేత్రము అంటే పొలము అని ఒక అర్థం. క్షేత్రానికి చాలా అర్థాలు ఉన్నాయి. క్షేత్రం అంటే పొలము, అంటే పొలంలో ఏ విధంగా అయితే మనం విత్తనాలు నాటి చక్కగా మనకు కావలసినటువంటి, ఇప్పుడు పొలం ఉంటుంది, నువ్వు ఏ విత్తనాలు వేస్తే ఆ పంట వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడాను ఈ క్షేత్రం అనేటువంటిది పొలం కనుక నువ్వు ఇక్కడ మానవ జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ధర్మాన్ని ఆచరించి ధర్మఫలాన్ని పొందొచ్చు, అధర్మాన్ని ఆచరించి అధర్మ ఫలాన్ని పొందొచ్చు. అవంతా కూడా నీ మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి క్షేత్రం అంటే శరీరం అని కూడా ఒక భావన. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. నాయన అర్జున, ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు అని పరమేశ్వరుడు కూడా చెప్పాడు. కనుక ఈ క్షేత్రాలు
రెండుగా తెలుస్తుంది. ధర్మక్షేత్రం, కురుక్షేత్రం అంటున్నాడు. వాస్తవానికి 3 ధర్మక్షేత్రాలు కొన్ని, కురుక్షేత్రాలు కొన్ని, ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు కొన్ని. అందువల్ల ధర్మక్షేత్ర కురుక్షేత్ర ప్రయోగం. అంటే ధర్మక్షేత్రం అంటే కేవలం ధర్మబద్ధంగా జీవించి క్షేత్రాన్ని పొందడం ధర్మక్షేత్రం. ఇది దేవతల యొక్క శరీరాలు. శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధై నరకీం తను ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం మనుష్యత్వం లభతే నరః. శుభై ఆప్నోతి దేవత్వం. శుభకర్మలు, పుణ్యకర్మలు కనుక ఈ ప్రపంచంలో చేస్తే తద్వారా ఆ పుణ్య ఫలితంగా దేవతా శరీరాలు వస్తాయి. నిషిద్ధై నరకీం తను. నిషిద్ధ కర్మలు ఏవైతే చేయకూడదో, అకృత్యాలు, చేయకూడనటువంటి కర్మలు కనుక చేసినట్లయితే వాటి వల్ల పాపం వచ్చి నరకంలో పోవడం జరుగుతుంది. అంతేకాదు పశుపక్షాదుల జీవితాలు, క్రిమికీటకాదుల జీవితాలు అంతా కూడా అవే. ఇక 3వది ఉంది, ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం. ఉభాభ్యాం ఈ 2 అంటే శుభకర్మలు అశుభకర్మలు కలిసి చేయడం, మిక్స్డ్. ఎవరంటే మనుష్యత్వం లభతే నరః. దానివల్ల మనకు మనుష్యత్వం వస్తుంది, మానవ జన్మ. కాబట్టి కేవలం శుభం చేసుకుంటే వచ్చేటువంటిది దేవతల జన్మ, కేవలం మనం అశుభకర్మలు చేస్తే వచ్చేటువంటిది ఈ పశుపక్షాదులు క్రిమికీటకాదుల జన్మ. అట్లా కాకుండా శుభాశుభాలు కలిపి చేస్తాం. అంటే దీంట్లో ముఖ్యంగా ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇటు నిషిద్ధ కర్మలు ఆచరించేటువంటి నరక ప్రాప్తమైనటువంటి జన్మలు కానీ, లేదు శుభకర్మలు చేసి దేవతా శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు కానీ, అవి భోగక్షేత్రాలు. ఎందుకంటే అనుభవించాల్సిందే కానీ చేసుకోవడానికి ఉపయోగం లేదు. ఇప్పుడు క్రియాపరంగా ఉండవు. దేవతలు ఉన్నారు, వాళ్ళు చేసుకున్నారు పుణ్యం, ఆ పుణ్యం అనుభవించేస్తారు అంతే. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి పట్టేస్తారు. ఇక్కడ ఈ పశుపక్షాదులు కానీ క్రిమికీటకాదులు కానీ ఉన్నాయనుకోండి, వాటికి అసలు ఆలోచనే లేదు, స్వేచ్ఛగా ఆలోచించేటువంటి ఆలోచన లేదు కనుక అవి కూడా సత్కార్యాలు చేయలేవు. కానీ మానవుడు ఒక్కడే బుద్ధి ఉండడం చేత అవసరమైతే సత్కార్యం చేసుకుంటాడు, దుష్కార్యం చేసుకుంటాడు, ఏవి చేసుకుంటాడు అవి చేసుకుంటాడు, దాని ఫలితాలు పొందుతూ ఉంటాడు కనుక ఆలోచించి ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం ఇలా రెండింటినీ ఆలోచించి చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉండడం చేత మానవ దేహం జంతువునాం నరజన్మ దుర్లభం ఉండడానికి కారణం అదే. అంటే వాళ్ళకి ఇంకా అనుభవించేయాల్సిందే కానీ అంతకన్నా పెరిగే అవకాశం లేదు, మానవుడికే ఉంది. కాబట్టి ఇట్లా ధర్మక్షేత్రాలు కురుక్షేత్రాలు, ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు ఉంటాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవాహ చ ఏవ కిమా కుర్వత. ఇక్కడ జరిగేటువంటిది యుద్ధం, ధర్మం. తమాషా చూడండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మం కురు, ధర్మం చెయ్యి, ధర్మం చెయ్యి. ఏమిటి ధర్మం? ఇక్కడ జరిగేటువంటిది యుద్ధం, జరిపేది ధర్మం. అండర్స్టాండ్ ది పాయింట్. జరిగేది యుద్ధం. ఎట్లాంటి యుద్ధం అది? ధర్మయుద్ధం. అంటే అవన్నిటికీ రూల్స్ ఉంటాయి. ఇదిగో ఈ విధంగా యుద్ధం చేయాలి. ఒకరితో పోరాడుతూ ఉంటే రెండో వాడు పోయి అతని మీద కత్తి దోచకూడదు. ఇట్లా ప్రతిదీ ఉంటుంది. సాయంకాలం 8 గంటలు అయితే సూర్యాస్తమయం అయితే ఆపేయాలి. ఆ తర్వాత ఇట్లా నువ్వు చంపబోతూ ఉంటే కూడా సూర్యాస్తమయం అయితే ఆపేయాలి తప్ప చంపకూడదు. ఎదుటి వ్యక్తితో యుద్ధం చేసేటప్పుడు వాడి మీదకు నువ్వు పోకూడదు. ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇదంతా యుద్ధ నీతి. ఇది యుద్ధ నీతి. ఈ యుద్ధ నీతిని దాటిపోకుండా ఉంటారు. అందువల్ల ధర్మబద్ధంగా జరిగేటువంటి యుద్ధాలు ఇవి. అంటే చేసేది యుద్ధమే, చేయించేది ధర్మం. యుద్ధం దేనికోసం అంటే యుద్ధం కోసం కాదు, యుద్ధం ధర్మం కోసం. ధర్మ స్పృహ ప్రధానం. ఎవడు యుద్ధం చేసినా కూడా గెలవాలనే చేస్తాడు, ఓడిపోవాలని ఎవడు యుద్ధం చేయడు. ప్లీజ్ అండర్స్టాండ్. గెలవాలనే చేస్తారు. గెలుపు ఓటములు అనేటువంటివి మన చేతుల్లో లేవు.
ఒకవేళ గనక మనిషి గనక గెలిచాడా రాజ్య ద్వారాలు తెరుచుకుంటాయి. ఒకవేళ మనిషి కనుక మరణించాడా వాడు యుద్ధం చేస్తూ చేస్తూ స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఎందుకంటే ధర్మం కోసం చేశాడు కనుక. కాబట్టి యుద్ధం ఒకవైపు సాగుతూ ఉండాలి, ధర్మస్పృహ మనసులో ఉండాలి. అండర్స్టాండ్ ది పాయింట్. వ్యవహారం కురు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మ క్షేత్రే, క్షేత్ర దిశే కురు క్షేత్రే, క్షేత్ర దిశే ధర్మం కురు. ధర్మబద్ధంగా నువ్వు యుద్ధం చేయాలి. ఎందుకంటే ధర్మం కోసమే యుద్ధం కానీ ఇంకో దానికోసం కాదు. కాబట్టి ధర్మబద్ధంగా ఉండాలి కనుక యుద్ధం సాగుతూ ఉండాలి. కానీ ధర్మస్పృహ మనసులో ఉండాలి. నేను ఇదిగో ఇది చేస్తూ ఉన్నాను యుద్ధంలో, ఇది ధర్మమా అధర్మమా? ఒకవేళ ఇది కనుక అధర్మం అయితే నేను చేయకూడదు, ప్రాణం పోయినా సరే. అది ధర్మస్పృహ. అందువల్లనే అక్కడ చనిపోతే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయంటే కారణం ఇదే. ఇటువంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ, అక్కడ యుద్ధానికి వచ్చి కూర్చొని ఉంటారు కదా. మామకాహ పాండవాహ చ ఏవ కిం అకుర్వత సంజయ. ఇది చూడండి తమాషా. మామకాహ మామకులు, తమాషా సాంస్క్రిట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మామకాహ మామకులు నా వాళ్ళు, మామకులు నా వాళ్ళు, మామకాహ. ఇక్కడే తెలిసిపోతా ఉంది రాజుగారి యొక్క పరిస్థితి. మామకాహ, అయ్యా వీళ్ళు ఎవరంటే మామకాహ నా వాళ్ళు, యుద్ధంలో ఉండేటువంటి వాళ్ళు నా వాళ్ళు, మామకాహ. పాండవాహ, తమాషా చూసారా? నీ వాళ్ళు వీళ్ళు అయినప్పుడు కౌరవులు, పాండవులు నీ వాళ్ళు కాకుండా ఎట్లా పోతారు? పాండురాజు పరిపాలించేటప్పుడు నిన్ను ఎట్లా చూచాడు? ధర్మరాజు పరిపాలించేటప్పుడు నిన్ను ఏ విధంగా చూచాడు? పెదనాన్నలాగా చూడలే, మా నాన్న అన్నాడు. ఉంది, ఈ మాట ఉంది. మా తండ్రి ఎట్లా చెప్తే నేను అట్లా వింటానన్నాడు ధర్మరాజు. అటువంటి వాళ్ళు ఇప్పుడు నీ కాకుండా పోయారా? ఇంత శాస్త్రం విన్నావు, విదురుడి దగ్గర విన్నావు, సనత్ సుజాతీయుడి దగ్గర విన్నావు, ఎన్ని విన్నది నువ్వు. ఇన్ని శాస్త్రాలు విని చివరికి వచ్చింది ఏంటి? మామకాహ నా వాళ్ళు. మామకాహ ఇది మమకార వృత్తి, మమకార వృత్తి. నా వాళ్ళు. అంత శాస్త్రం చదివిన వాడివి ఎవరయ్యా నీ వాళ్ళు ఈ ప్రపంచంలో చెప్పు శాస్త్రరీత్యా? విచార్యమాణే నా కశ్యాపి కశ్చిత్ బంధు. బాగా విచారం చేసి చూస్తే ఈ ప్రపంచంలో ఎవరికి బంధువు కాదు. ఇది నువ్వు ఇంతకాలం విన్నది. ఇప్పుడు మామకాహ అంటూ మొదలయ్యావు అంటే మమకారంతో ప్రారంభమవుతుంది భగవద్గీత. చూడండి తమాషా. పోనీ నా వాళ్ళు అన్నప్పుడు వాళ్ళెవరు నీ వాళ్ళు కాకుండా పోయారా? అయ్యా నా వాళ్ళైనటువంటి కౌరవులు, నా వాళ్ళైనటువంటి పాండవులు అన్నావా? అదిలే. మళ్ళీ నా తమ్ముడు కుమారులు అన్నావా? అదిలే. కాబట్టి మామకాహ అనేటువంటి శబ్దాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడో ఈయన విన్నదంతా కూడా ఈయనకి ఎంత జీర్ణమైందో మనకు అర్థమవుతుంది ధృతరాష్ట్ర మహారాజుకి. కాబట్టి మామకాహ నా వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు తత్వరీత్యా చూస్తే. ఎందుకని? రాత్రి ఇప్పుడు ఇంకో కొద్దిసేపటికి ఒక అర్ధగంట అయ్యేటప్పటికీ అనేకమైనటువంటి దిక్కుల నుంచి అంతా పక్షులు వచ్చి చెట్టు మీద చేరుతాయి. రాత్రంతా చెట్టు మీదనే ఉంటాయి పాపం, చీకటి కనుక. రేపు ఉదయాన్నే సూర్యోదయం కాగానే ఆ పక్షులన్నీ కిలకిలా రావాలతో ఇటు పోవాలని అటు పోతాయి. అంతేనా? గువ్వలు ఎగిరిపోతాయి, ఏది ఇటు పోవాలని అటు పోతుంది. రాత్రంతా ఒకే చోట ఉంటాయి. ఒకే చోట ఉండడం వల్ల, ఒకే చెట్టు మీద మేము ఉన్నాం కనుక మేమందరం ఒకటే. మామకాహ అని అనుకుంటాయా? పక్షులు కూడా అనుకో, ఈ గుడ్డి పక్షి అనుకుంటా ఉంది. విచిత్రం. ఒక సత్రం ఉందంటే, ఒక గెస్ట్ హౌస్ ఉందంటే, ఆ గెస్ట్ హౌస్లో అనేక రూమ్స్ ఉంటాయి. ఎంతోమంది వచ్చి దిగుతూ ఉంటారు అక్కడ. రాత్రి ఉంటారు. ఉదయం లేచిన తర్వాత బాంబే పోయేవాడు బాంబే పోతాడు, కలకటా పోయేవాడు కలకటా పోతాడు. అట్లాగే ఈ ప్రపంచంలో మనం దిగాం. ఇదొక సత్రం. ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. దీనికోసమే శాస్త్రం, ఇది తెలుసుకోవడం కోసమే శాస్త్రం, ఇట్లా మేలుకోవడం కోసమే శాస్త్రం. కానీ మేలుకున్నాడా? మేలుకోరా జీవా, మేలుకో జీవా, మేలుకో సంజీవా, మేలుకో. మాయాదారీయముడు మార్గానయున్నాడు, మమతా వీడి నీవు మేలుకో జీవా, మేలుకో.
మాయదారీయముడు మార్గానయున్నాడు, మగత వీడి నీవు మేలుకో. కాబట్టి ఎంతకాలం నిద్రపోతావో తెలుసుకో. ఎందుకని ఎవరిక్కడ నా వాళ్ళు ఎవరు కాని వాళ్ళు తెలుసుకోవాలి. అలు బిడ్డలంచు అల్లాడుతున్నావు, కలిసి ఎవరొచ్చారు మేలుకో. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉండాలి. యథార్థం చెప్పాలంటే అన్నున్నాడు, నాకన్నా ముందు వచ్చాడు, నాతో చెప్పి రాలేదు. తమ్ముడున్నాడు, నా తర్వాత వచ్చాడు, నాతో చెప్పి రాలేదు. అమ్మ నాతో చెప్పి రాలేదు, నాన్న నాతో చెప్పి రాలేదు. ఎప్పుడెప్పుడో ఒక్కొక్కరు ఒక్కొక్క కాలంలో వచ్చాము, అందరం కలిసి ఒక ఇల్లు అనుకుంటున్నాం, ఉంటున్నాం, మళ్ళీ పోతాం. పోయేవాళ్ళు కూడా నేను పోతున్నానని ఎవరు చెప్పి పోవడం లేదు. ఎవరెవరి దారిని పోతున్నారు, ఎప్పుడెప్పుడు ఎవరు పోతున్నారో వాళ్ళు పోతున్నారు, కానీ ఇంటిమేషన్ లేదు. నేను పలానా రోజు పోతానని చెప్పిపోయిన వాళ్ళు కూడా లేదు. బాగా చూస్తే ఇక్కడ ఏం కనపడతా ఉంది మనకు, చూడండి. ఆలు బిడ్డలంచు అల్లాడుచున్నావు, కలిసి ఎవరొచ్చారో మేలుకో. కర్మము కలిసొచ్చి జీవిపోయేనాడు, కర్మము కలిసొచ్చి జీవిపోయేనాడు, తనువు కూడా రాదు మేలుకో. ఇది కూడా రాదు. ఇది ఉంటే దీనికి సంబంధించిన ఆయన గనక ఆయన మామ, ఈయన బాబాయి, ఆయన అన్న, ఈయన తమ్ముడు. అసలు ఇదే రాదు సార్. ఇది ఉంటే కదా, దేహం ఉంటే దేహానికి సంబంధించినటువంటి వాళ్ళు మామకాహ. కాబట్టి మామకాహ పాండవాహ మమకార వృత్తితో ప్రారంభమవుతా ఉంది. కాబట్టి కిమ్ అకుర్వత చివర చూసారా, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అక్కడ కూడా సందేశం లేదా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. దట్ ఈస్ భగవద్గీత సార్. అర్థమవుతుందా? క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఎక్కడెక్కడ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలనో ఆ విధంగా ఆచరించు నాయన, తరించిపోతావు. ఓకే. ఏది ధృతరాష్ట్రుడు శ్లోకంలోనే అంటే నేను చెప్పేది ఆయన ఇట్లా ఊహించి మాట్లాడాడని నా ఉద్దేశం కాదు, రాసినోడు వ్యాస. ఇప్పుడు ఈయన శ్లోకంలోనే అంతా కనపడుతుంది చూడండి తమాషా. మొదట ధర్మక్షేత్రే కదా, మొదట 2 అక్షరాలు ఏంది నాయన? ధర్మ. చివరి 2 అక్షరాలు శ్లోకం చివర జయ. ధర్మమేవ జయతే. ఈయనే చెప్పేస్తూ ఉన్నాడు. కిమ్ అకుర్వత, ఏం చేస్తాడని. ఏం చేసేది కాదు సార్, ఏం జరగబోయేది కూడా తమ శ్లోకంలోనే ఉంది. ఎందుకని? వాళ్ళది కనుక ధర్మం అయితే యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. కాబట్టి ఎక్కడున్నాడు కృష్ణుడు? పాండవుల దగ్గర ఉన్నాడు. ఎందుకని? వాళ్ళ ధర్మం గనక పాండవుల దగ్గర కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఉన్నాడు గనక జయం వాళ్ళది అయిపోతుంది. అంతకన్నా ఇంకేమీ లేదు. ప్లీజ్. కిమ్ అకుర్వత, ఇది ఇంపార్టెంట్. అకుర్వత నాయన వాళ్ళు ఏం చేశారు అక్కడ అని అడిగాడు. ఏం చేస్తారయ్యా? యుద్ధానికి పోయిన తర్వాత యుద్ధం చేస్తారు, కానీ ఇంక ఏం చేయాలని అనుకుంటున్నావు నువ్వు? అంటే అర్ధరహితంగా మాట్లాడంటావా? ధృతరాష్ట్రుడిని అంత తేలిగ్గా తీసేయడానికి అవకాశం లేదు. అతను జ్ఞానం కలిగినవాడు, కాకపోతే మంచోడు కాదు. సరేనా? బుద్ధి కలిగిన వాడే, బుద్ధిమంతుడు కాదు. బుద్ధి లేకుండా పోలా, కాకపోతే పర్వర్టెడ్గా ఉంటుంది. సరేనా? అది ఎందుకు అవుతుందంటే ఆ మమకార వృత్తి. చివరికి కూడా లాస్ట్లో కూడా అంటాడు, ఒక దశలో సంజయుడితో చెప్తాడు, ధృతరాష్ట్రుడు కూడా. ఇప్పుడు మనం కూడా అంటుంటాం, కొన్ని చేయకూడని పనులు చేసేస్తా. ఏం చేసేదిరా, అది చేయకూడదని నాకు తెలుసు, కానీ నా కర్మ ఇట్లా కాలిపోయింది, ఈ పరిస్థితి ఇంకెవరికి రాకూడదు, నేను ఇట్లా చేయాల్సి వచ్చింది అంటాడు. చూసారా? ఆ క్యారెక్టర్ మళ్ళీ మనకు ధృతరాష్ట్రుడు కనపడుతుంది. నాయన నాకు అందరు చెప్పే ధర్మం అర్థమవుతుంది, విదురుడు చెప్పింది నాకు అర్థమైంది, సంజయ నువ్వు చెప్పింది అర్థమైంది, కృష్ణుడు చెప్పేది అర్థమవుతా ఉంది, సన్నత్ సుజాతుడు చెప్పింది కూడా నాకు అర్థమైంది, అన్నీ అర్థమైనవి. నాకు అర్థం కాదంటూ ఏమీ లేదు. శాస్త్రం అంతా నాకు తెలుసు నాయన, భక్తి అంతా నా హృదయంలో ఉంది. ఈ ఎంతవరకు ఉంటాయంటే ఇవన్నీ దుర్యోధనుడు నాకు కంటబడేంతవరకే ఉంటాయి అన్నాడు. వాడిని గాన కళ్ళతో చూచానంటే ఇవన్నీ పోతాయి, వాడొక్కడే మిగులుతాడు అన్నాడు. ఇది వచ్చిన బాధ, ఇది మనిషి యొక్క వీక్నెస్. దీన్ని దాటాలి.
సరేనా? దీన్ని దాటాలి. కాబట్టి కిమ్ అకుర్వత అంటే అంత తేలికైనవాడు కాదు. ఎందుకనంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం, ఈ దేశమే ధర్మక్షేత్రం, అక్కడ ఉండేటువంటిది కురుక్షేత్రం. అక్కడ ఎన్నో యాగాలు జరిగాయి, యజ్ఞాలు జరిగాయి, చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి. అది పుణ్యభూమి. ఆ పుణ్యభూమిలో ఈరోజు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంది కనుక ఆ పుణ్యభూమిలో కాలు పెట్టిన తర్వాత వీళ్ళ మనసులు ఏమన్నా మారాయేమో, మనసులు ఏమన్నా మారాయేమో, యుద్ధం ఆగుతుందేమో. అసలు యుద్ధం ఆగడానికి ఇంతెందుకు? యుద్ధం ఆగడం అనేటువంటిది, యుద్ధం జరగకుండా ఉండాలి, ఆగాలంటే అది ముగ్గురు మీదనే ఆధారపడి ఉంది. అవునా? ఏమో నాకు తెలిసినంత వరకు కురుక్షేత్రంలో యుద్ధం ఆగిపోవాలి, ముందుకు పోకూడదంటే అది కేవలం ముగ్గురికే సాధ్యం. ఎవరు చెప్పండి? ఒకటి కృష్ణుడా? అసలు ఆయనే హీరో. ధృతరాష్ట్రుడు నెంబర్ 1. ధృతరాష్ట్రుడు కనుక డిక్లేర్ చేశాడా అయిపోయింది. ఏయ్ యుద్ధం లేదు, ఏం లేదు, వచ్చేసేయండి బ్యాక్ అన్నాడా, తర్వాత యుద్ధం చేయడానికి అవకాశం లేదు. పాండురాజు తర్వాత ఇప్పుడు పెద్ద ఆయనే. వీళ్ళిద్దరిది ఇప్పుడు రాజ్యం కాదు. ఎందుకని ఉన్న రాజ్యాన్ని వదులుకొని పోయాడు ఆయన, తనది కాని రాజ్యాన్ని పట్టుకొని ఉన్నాడు ఈయన. ఇప్పుడు శాసించగలిగేటువంటి శక్తి ఒక్క ధృతరాష్ట్రుడికే ఉంది. ధృతరాష్ట్రుడు కనుక యుద్ధం ఆపేయండి అంటే ముందుకు పోవడానికి అవకాశం లేదు. ఆపుతాడా? ఆపడు. ఇంకా రెండో వ్యక్తి ఎవరో తెలుసా? దుర్యోధనుడు. దుర్యోధనుడు అనుకుంటే ఆగిపోద్ది. సరే ఏదో లేవయ్యా, మీకు రంగారెడ్డి జిల్లాలో ఒక 5 ఊర్లు ఇస్తాను, అయిపోతుంది యుద్ధం, ఇంకేముంది. ఆ మాట అనమనండి. వాడు అంటాడా? పొరపాటున అన్నాడు. ఎందుకని? ఈయన కొడుకే కదా. వాడెందుకు అంటాడా? అస్సలు అన్నాడు. ఇంకా మూడో వ్యక్తి ఎవరు తెలుసా? ధర్మరాజు. ధర్మరాజు అనుకుంటే అయిపోద్ది యుద్ధం. ఏం చేయాలి ధర్మరాజు? నాయన మాకు యుద్ధం అవసరం లేదు, ఆల్రెడీ ఇంతకుముందు పోయి అనుభవించి వచ్చాం గనక, అరణ్యవాసం ఎట్లా ఉంటుందో చూశాం గనక, అజ్ఞాతవాసం ఎట్లా ఉంటుందో చూశాం గనక, ఇంకా మేము ఈ ప్రాంతానికే రాకుండా తిరిగి మేమే అరణ్యాలకు మళ్ళీ పోతూ ఉన్నాం, మీరే హాయిగా పరిపాలించుకోండి అని ధర్మరాజు వదిలేయాల. ఈ ముగ్గురులో ఎవరిలో ఒకరిలో జరగాల. వాళ్ళిద్దరు జరిగే అవకాశం లేదు. పోనీ స్వామీజీ ధర్మరాజు ఎందుకు వదిలేయకూడదు అని. ధర్మరాజు వదలడానికి త్యాగం లేక కాదు. ది పాయింట్ ఈజ్ ధార్మిక సమస్య అయిపోయింది ఇప్పుడు ఇది. ధర్మరాజు కూడా ధర్మాన్ని దాటలేడు. ఇది ధర్మ సమస్య, ఇది వ్యక్తిగతమైన సమస్య కాదు. ఇది ఎప్పుడైతే ధార్మిక సమస్య అయిపోయిందో ఆయన కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు గనక ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగదు. కానీ ఆగుతుందేమోనని ఆశ అంతటితో లేదు, ఆగలే. ఆయన మనసులో ఇంకా కూడా ఉంది. ఒకవేళ ధర్మరాజే తన కొడుకు పోగొట్టుకోవడం కూడా ఇష్టంలే, ధర్మరాజే వదిలేస్తాడేమోలే అనే ఆశ కూడా ఉంది. అందువల్ల కిమ్ అకుర్వత ఏం చేశారని అడుగుతున్నాడు. ఏమీ జరగలేదు. సంజయుడు మొదలు పెడుతూ ఉన్నాడు. జస్ట్ ఆ శ్లోకం చదువుతా. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. రాజా తదా ఇప్పుడు దుర్యోధనస్తదా తదా ఇప్పుడు రాజా దుర్యోధన, రాజైనటువంటి దుర్యోధనుడు వ్యూఢం పాండవానీకం దృష్ట్వా, వ్యూఢం వ్యూహాకారంగా నిర్మించబడ్డటువంటి పాండవానీకం అంటే పాండవ సేనని దృష్ట్వా చూచి, ఎవరు? రాజైనటువంటి దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు, పాండవ సేనను ఒక్కసారి చూచాడు. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం పాండవానీకం దృష్ట్వా. కాబట్టి వ్యూహాకారంగా అంటే అనేక వ్యూహాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు పద్మవ్యూహం, మకర వ్యూహం, సూచికా వ్యూహం, గారుడ వ్యూహం, రకరకాలైన వ్యూహాలు ఉంటాయి. కాబట్టి వ్యూహాకారంగా ఉండేటువంటి ఆ పాండవ సేవను చూచి దృష్ట్వా ఆచార్యం ద్రోణాచార్యం ఆచార్యం ఉపసంగమ్య, ద్రోణాచార్యుడిని సమీపించి
ఆచార్యం అంటే ఇక్కడ ద్రోణాచార్యుడు అని అర్థం. ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్, వచనం అబ్రవీత్, వచనం అబ్రవీత్, ఈ వాక్యాన్ని పలికాడట. కాబట్టి మొట్టమొదట ధృతరాష్ట్రుడు అడిగాడు, నాయన ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధాభిలాషతో అక్కడ కూడి ఉన్నటువంటి నా వాళ్ళు పాండవులు ఏం చేశారని అడిగాడు. అది భగవద్గీత ప్రారంభమవుతా ఉంది. సంజయుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా మొట్టమొదట నీ కుమారుడు ఎవరు? రాజా దుర్యోధన. ఆ పదాలన్నీ వాడడంలో చాలా అర్థం ఉంది. రాజా అనే పదం వాడాల్సిన అవసరం లేదు, చెప్తాను. రాజా దుర్యోధన వ్యూఢం పాండవానీకం దృష్ట్వా. కాబట్టి వ్యూహాకారంగా ఉండేటువంటి ఆ పాండవ సేనను చూచి వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆచార్యం ఉపసంగమ్య. భయపడ్డ బిడ్డ తల్లి దగ్గరకు పరిగెత్తినట్టు, ఫియర్. ఆచార్యం ఉపసంగమ్య, ద్రోణాచార్యులు వారిని సమీపించి వచనం అబ్రవీత్, ఈ మాట పలికాడు అన్నాడు. ఏం చెప్పబోతాడు? కానీ విచిత్రం ఏంటంటే ఎవరికి క్లూ. ఏం చెప్పాలనుకున్నా ఇతను వెళ్ళాల్సింది ద్రోణాచార్య వారి దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భీష్ముడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే భీష్ముడు సర్వసేనాధిపతి, సర్వసేనాధిపతి, కమాండర్ ఇన్ చీఫ్ ఆయన. ఒకవేళ ఏ కారణం చేతనైనా కానీ భీష్ముడు కనుక తప్పుకుంటే ఆ సీట్లో, ఒకవేళ మరణించు కానీ ఏదైనా సరే, ఆ తరువాత ఆ స్థానానికి రావాల్సినటువంటి వాడు ద్రోణుడు. అట్లా కాకుండా భీష్ముడిని వదిలిపెట్టి ద్రోణుడి దగ్గరికి వెళుతున్నాడు, ఏదో పలుకుతూ ఉన్నాడట. ఈ శ్లోకం ఊరికే మీకు భావం చెప్పాను, దీని వ్యాఖ్యానం కూడాను వచ్చే వారం చేస్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.